అండ్ ఇంకొకటి చాలా మందికి లైక్ పాత రోజుల నుంచి వింటుంటారు. ఈ పేను కొరుకుడు అని ఉంటది. మీరు వినుంటారా? యెస్. హ్మ్. యూజువల్‌గా ఒక్కసారి వస్తే అది ఇంక పోదు అని అంటుంటారు. లైక్ చాలా సఫర్ అయితుంటారు. సో, దానికేమైనా రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వచ్చిన తర్వాత ఎలాంటివి? అంటే అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మనకి ప్రివెన్షన్ అనేది ఏముండదు. యూజువల్‌గా ఎలాంటి ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ వల్ల అది యాక్టివేట్ అయిపోతదన్నట్టు. సో, అది యూజువల్‌గా 50% పేషెంట్స్‌లో మనం ఏం ట్రీట్మెంట్ చేయలేదన్నా వెళ్ళిపోతది. ఓకే. కొంతమందికి ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉంటే, వేరే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ పెడతది. అలా ఈ యూజువల్‌గా 1 ప్యాచ్ ఉన్నప్పుడు 50% మెంబర్స్‌కి వెళ్ళిపోతది. ఇంకా 50% మెంబర్స్ మన దగ్గర గానీ, హోమ్ రెమెడీస్ గానీ చేసుకుంటారు. మన దగ్గరకొచ్చే వరకే 2, 3 ప్యాచెస్ వరకు అయ్యుంటది యూజువల్‌గా. ఆ స్టేజ్‌లో కూడా మనం కంట్రోల్ చేసేయొచ్చు. కొంతమందికి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి, బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే సో, ఛాన్సెస్ బాడీ మీద ఉంటాయి. గూడా అయితదా పెయిన్? యాహ్! బాడీ హెయిర్స్ కూడా వెళ్ళిపోతాయి. ఐబ్రోస్ వెళ్ళిపోతాయి. బియర్డ్ వెళ్ళిపోతాయి. మొత్తం బాడీ కూడా ఇన్వాల్వ్ అయితాయి. మనం దాన్ని అలోపేషియా టోటాలిస్ అండ్ యూనివర్సాలిస్ అని అంటాము. ఓకే. దానికి టాబ్లెట్స్ వాడాల్సొస్తది. కొంతమందికి అది రివర్స్ కాకపోవచ్చు. కానీ అది 1% ఇప్పుడు వచ్చే అందరి పేషెంట్‌లో ఒక 1%కి రివర్స్ కాక ఉంటది. ఓహ్! ఇంత డేంజరా ఇది మామూలుగా పేను కొరుకుడు ఆ! అంటే? సో, ఇమ్మీడియేట్‌గా ఇనీషియల్ స్టేజెస్‌లోనే వచ్చేస్తే మనం దాన్ని ఈజీగా కంట్రోల్ ఇది చేసేయొచ్చు. జెనెటిక్‌గా ఏమైనా వస్తదంటారా? వంశపారపర్యంగా వస్తదా? అలా ఎక్కువ ఏమీ సంబంధం లేదు. ఏ ఆటో ప్రాబ్లమ్ ఇమ్యూన్ వల్ల ఎక్కువొస్తదంటారు? ఎందుకొస్తది? ఆటో ఇమ్యూన్ అన్నట్టు. అది స్పెసిఫిక్‌గా ఏది ట్రిగ్గర్ ఉండదు. అదేమి కుట్టినది కూడా కాదు. యూజువల్‌గా దాన్ని పర్మనెంట్‌గా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు. ఈ మార్కింగ్ నట్ అని వస్తది. అది పెట్టుకొని స్కార్ చేసేసుకొనొస్తారు. అప్పుడు హెయిర్ రాదు. సో, అవేమి పెట్టక డైరెక్ట్‌గా వస్తే కంపల్సరీగా హెయిర్ వాపస్ తెప్పియొచ్చు. ఓకే. సో, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. యెస్. యెస్. ఓకే. పేను కొరుకుడుకి కూడా పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. దేర్ ఈస్ ఎ అవసరం లేదు. హ్మ్. డెర్మటాలజిస్ట్‌ని కలిస్తే సరిపోతుంది.